హాయ్. రూపాయి విలువ పతనం. 1947లో స్వాతంత్ర్యం పొందినప్పుడు $1 ₹1తో సమానం. కానీ ఇప్పుడు దాదాపు 87 రూపాయలు. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోయింది? కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 1950లో ప్లాన్ ఎకానమీ, 1966లో రూపాయి డివాల్యుయేషన్, 1991లో ఆర్థిక సంస్కరణలు ఇవి రూపాయిని ప్రభావితం చేసిన ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 1950లో భారత్ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రణాళికలు మొదలుపెట్టింది. కానీ ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువయ్యాయట. 1966లో రూపాయిని ప్రభుత్వమే 57% తగ్గించిందిట. ఒక్కసారిగా $1 7 అయిపోయింది. ఇక 1991లో IMF సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి రూపాయి ఇంకా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లు, చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఇవి కూడా రూపాయి విలువను తక్కువ చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు 10,000 రూపాయలుంటే మధ్యతరగతి కుటుంబం ఒక ఏడాది బ్రతకగలిగేది. కానీ అదే 10,000కి ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ రావడమే గగనంగా మారిపోయింది. ఇప్పుడు డాలర్ వచ్చి $100 మార్కుని తాకడానికి రెడీగా ఉందని అనిపిస్తుంది. భవిష్యత్తులో రూపాయి విలువ ఇంకా తగ్గుతుందా లేక బలపడుతుందా? మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.